విషయం ఏంటంటే మేము ఫస్ట్ మా దృష్టికొచ్చింది ఒక ప్రైవేటు ఒక ఒక వ్యక్తి చైతన్య రెడ్డి అనే ఆమెకు సంబంధించిన 2 ఎకరాల చిల్లర భూమి కబ్జా అయిందని మా మా దృష్టికి ఒకరు తెచ్చిర్రు. అయితే మేము వెరిఫై చేసి అసలు ఏంది కథ ఇది అని చూస్తే మొత్తం వెంచర్ 340 acres ఇదంతా కథ ఉంది, ఏంది ఇంత ఘోరంగా ఉందని వెళ్ళినాం. వెళ్ళి ఆ సైన్ ల్యాండ్స్ అక్కడ ఉన్న దళితులు ముదిరాజులు అంటే అక్కడ చెరువులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో కంప్లైంట్ చేసుకుంటూ వస్తున్నారు, మా చెరువు పోతుందో 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 అని. అక్కడ పోతే గ్రామస్తులే చెప్తారు కొంతమంది పనులు, అరే మేమే అన్న ఈ చెరువు అంతా పూడ్చింది అంటే పని చేయడానికి వస్తారు కదా, రాత్రి బవళ్ళు పెట్టి టిప్పర్లు విప్పర్లు వాళ్ళతోనే గుడిపించారు. అంటే ముదిరాజులు కాదు, వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళతోనే గుడిపించాడు. రాత్రి బవళ్ళు టిప్పర్లు జేసీబీలు పెట్టి. ఇప్పుడు అయితే మేము అక్కడ వెళ్ళిన తర్వాత 150 ఫీట్ల ఫస్ట్ మనకు అక్కడ పోగానే కనబడేది ఏంటంటే ఒక 150 ఫీట్ల రోడ్డు ఉంటది, దాదాపు 2.5 కిలోమీటర్లు ఉంటుంది. 2.5 కిలోమీటర్ల రోడ్డు 150 ఫీట్లు ఉంటది. అది అసలు హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు, తుక్కుగూడ మున్సిపాలిటీ పర్మిషన్ లేదు, ఒక సింగిల్ పర్మిషన్ లేకుండా అంత పెద్ద రోడ్డు వేసేసిండు. ఆ రోడ్డు మీద ఒక పెద్ద కల్వర్ట్ కట్టిండు 100 మీటర్స్ ది. అయ్యా అది అసలు ఆ కల్వర్ట్ చెరువు యొక్క నీళ్ళు ఆ కల్వర్ట్ కింద పోయేటట్టు చేసిండు. అది వాటర్ యాక్ట్ కి విరుద్ధం. అది ఎట్లా అంత పెద్ద కల్వర్ట్ కడతాడు? అది హైడ్రా దాన్ని డెమాలిష్ చేయాలి, రోడ్డు డెమాలిష్ చేయాలి. దాంతో పాటు ఇంకొక చెరువు దాన్ని నింపి పడేసిండు. వీళ్ళు హైడ్రా వాళ్ళు ఆల్రెడీ ఆ ఇరిగేషన్ కి సంబంధించిన గోవింద్ అనే ఒక ఇంజనీర్ దాని మీద కేసు పెట్టిండు, ఎఫ్ఐఆర్ కూడా అయింది. దాని మీద నో యాక్షన్. ఏదో పోయాడు ఉన్న ప్రీ కాస్ట్ వాళ్ళస్ ఎవరు 2-3 గోలు కొట్టి యువతల పడ్డారు, కథం. మరి ఇన్ని అలిగేషన్స్ ఉన్న తర్వాత ప్రభుత్వం ఏం బిక్తున్నట్టు? మరి ప్రభుత్వం గాడిద పనులతో అవుతున్నది. అందరు కలిసి ఉన్నారు ఇందులో. వర్టెక్స్ అన్నట్టు ఆయన కేటీఆర్ కి చాలా దగ్గర. 2014కి ముందు వర్టెక్స్ వర్మ ఉత్తగా చిన్న ఇల్లు కట్టుకునేటోడు, కేటీఆర్ కి దగ్గర అయిండు, మనోడు నమ్మకస్తుడుగా అయిండు, మొత్తం మనోడికి ఒక రకంగా బినామీ టైప్ లో ఉన్నాడు. మరి ఇప్పుడు కేటీఆర్ కి బినామీలని ఇప్పుడు వీళ్ళు కాపాడుతున్నట్టేగా. నో యాక్షన్. అసలు ఎంత భయంకరమైన అంటే ఒక రకం గ్యాంగ్ రేప్ అది ఆ ఏరియా.